నమస్తే. సో మీరు ఈ జర్నీలో ఎలా స్టార్ట్ అయ్యారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్గా ఉన్నా. నేను చదువుకునేటటువంటి ఏజ్లో, అంటే నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో అప్పుడు పరిటాల రవి అనేటటువంటి వ్యక్తి చంపబడ్డాడు. పరిటాల రవి అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద రౌడీ, ఒక ఫ్యాక్షనిస్టు, అనేక మంది జీవితాలని ఏదైతే ఛిద్రం చేసినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అతను చంపబడ్డాడు. అతను అప్పుడు ప్రస్తుతం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2005 సంవత్సరంలో ఎప్పుడు అతన్ని చంపడం జరిగింది. చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధమే లేదు. కానీ ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, నా కొడుకుని మీరు దీంట్లో ఏదో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు, నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నా అని చెప్పారు. అప్పుడు దాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎవరికీ తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పొలిటికల్గా కానీ ఎక్కడ కూడా బయట కానీ ఎక్కడ తెర ముందు ఎక్కడ లేరు. సో అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళందరి ద్వారా. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఏదైతే రాజకీయాల్లో లేకపోయినా కూడా ప్రజలకు సేవను అందిస్తూ కడప జిల్లాలో అనేక మందిని విద్యార్థులు చదువుకోవడానికి కావచ్చు, తన సొంత డబ్బులతో ఏదో కొన్ని అనాథాశ్రమాలకి డొనేట్ చేయటం కావచ్చు, అనేక మంది జీవితాలని నిలబెట్టినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది. సో దాని తర్వాత 2006 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చా చదువుకోవడానికి. వచ్చిన తర్వాత జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మొన్నటిదాకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక ట్రస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన నాకు పరిచయం అవటం జరిగింది. సత్య అని వేరే ఆయన ద్వారా ఆయన పరిచయం అవటం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అప్పుడే 2007, 2008 ఆ సంవత్సరాల్లోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని కార్యక్రమాలు చేశాం. సో అలా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పటి నుంచి లైక్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేశారు. దాని తర్వాత కొన్ని రోజులకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఇంకా దాని తర్వాత నుంచి కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఓదార్పు యాత్ర అని కానీ అన్నీ అలా నడుస్తూ ఉన్నాం. దాని తర్వాత పార్టీ పెట్టిన తర్వాత నేను పార్టీలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చారు. సేవాదళ్ అనేది ఒక వింగ్, యూత్ వింగు, స్టూడెంట్ వింగ్ ఎట్లానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవాదళం అనేది ఒక వింగు, దాంట్లో స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాని తర్వాత 2018 ఆ సమయంలో 2018 డిసెంబర్ అనుకుంటా ఐ థింక్ స్టేట్ బాడీలో అంటే మెయిన్ అఫీషియల్ బాడీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఇచ్చారు. దాంట్లో 5 సంవత్సరాల పాటు నేను ఆ పదవిలో ఉన్నా. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా వాయిస్ని వినిపిస్తూ ఉన్నా. సో రెడ్ బుక్ గురించి తెలిసిందే మీకు కూడా. సో చాలా వరకు ప్రతి ఒక్కరు కానీ వినింటారు. సో దాంట్లో నేమ్స్ నోట్ చేసుకుంటున్నాను, వాళ్ళని ఇది చేస్తాను అది చేస్తున్నాను అని చెప్తున్నారు. సో మీరు చూస్తే ప్రతిసారి యూట్యూబ్లో కావచ్చు, వీడియోస్లో కావచ్చు, మీ వాయిస్ అనేది విమర్శించే విధంగానే ఉంటూ ఉంటుంది. సో రెడ్ బుక్ అనేది మీకు దాంతో భయం అనేది లేదా? అంటే నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, పిచ్చి కుక్క కనపడుతుంది, నేనైనా భయపడతా కదా. సో దాన్ని చూసేసి పిచ్చి కుక్క అనుకుంటుంది అప్పుడేమని, లేదా పిచ్చి కుక్కనే పట్టుకొని ఎవరన్నా తాడు పట్టుకొని అట్టుండి అరే నా చేతిలో పిచ్చి కుక్క ఉంది కదా నేను అందరినీ భయపెడుతున్నాను అనుకోండి, ఆ పిచ్చి కుక్కని వదిలేసినాక అది అతని మీద కూడా కనవచ్చు. సో సేమ్ రేపు రెడ్ బుక్ అనేది అంతే. ఇప్పుడు రెడ్ బుక్ అనేది నేను లోకేష్ని అంటల్లా, లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది అదో పిచ్చి కుక్క. అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వదులుతున్నాడు, లేదంటే జర్నలిస్టుల మీద వదులుతున్నాడు, లేదంటే ఐఏఎస్ల మీద వదులుతున్నాడు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద వదులుతున్నాడు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు అందరి మీద వదిలేశాడు. రేపొద్దున అతను కరిసిద్ది అనేటటువంటి విషయం అతను మర్చిపోతున్నాడు. ఎవరైనా పిచ్చి కుక్క దానికి తెలియదు కదా ఎవరేంటో, వదిలితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద వెళ్తుంది. ఇవాళ ఈ రూమ్లోకి వదిలితే ఈ రూమ్లో ఎవరుంటే వాళ్ళని కలిసిద్ది, రేపు ఇటు వదిలితే అటు కలిసిద్ది. సో దాన్ని చూసి భయపడుతున్నారని ఆయన అనుకున్నాడు అనుకో, అంతకంటే మూర్ఖత్వం ఏమి ఉండదు. లోకేషే చెప్పాడు ఆయన మూర్ఖుడు అని. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఐ థింక్ పాదయాత్ర ఏదో చేశాడు కదా, యువ గంగాలం, అది యాత్ర చేసినప్పుడు యువ గలం అనుకోండి, గంగాలం అని వస్తుంది. సో అది చేసినప్పుడు ఏమన్నాడు ఆయన, సో నేను మూర్ఖుడిని, మా తాత రాముడు, మా నాన్న దేవుడు, ఏదో నేను మూర్ఖుడట్లేదు ఫ్లోలో చెప్పాడు కదా, అది నిజం. మూర్ఖుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు, అందుకని అతను మూర్ఖుడు అంటారు. సో అతను వాళ్ళ రెడ్ బుక్ను వదిలే కేసులు పెడతా ఉంటాడు. ఏమైంది కేసులు పెడితే, ఏం బతికే ఉంటాం కదా, కేసులు పెట్టినా జైలుకు పోతాం, సో మళ్ళీ వస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ పోతాం. దాని తర్వాత ఏమైంది, 3.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ అనేది తర్వాత చినిగిపోయేది పేజీలు చించితే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైండ్లో రాసుకున్నది చెరిగిపోదు కదా,
ఆ మనసులోది ఎప్పుడు బయటికి, ఆ మనసులోది గాయం అనేది చెరిగిపోదు కదా. అప్పుడు దాని తర్వాత ఎవరు దానికి, నారా లోకేష్తో పాటు తెలుగుదేశం వాళ్ళందరూ రేపొద్దున దానికి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రెడ్ బుక్ అని చెప్పి ఏదైతే విర్రవీగుతున్నారో విర్రవీగే వాళ్ళందరికీ ఇంకొక 3 సంవత్సరాల తర్వాత అదే రెడ్ బుక్కి వాళ్ళందరూ కూడా బలవుతారన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా వెళ్తున్నారు. ఇంకా అది మూర్ఖుడు నారా లోకేష్ అనే మూర్ఖుడి చేతిలో వాళ్ళు ప్రయోగిస్తున్నారు కాబట్టి రేపొద్దున అది వాళ్ళకే ఇబ్బందికరంగా వెళ్ళిద్ది. సో మేమైతే దాని గురించి ఎక్కడ భయపట్టాలా. మీరు చూసుకున్నారంటే సుదీర్ఘ కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు పాలన అనేది చేశారు. సో వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మీరు చూసింటారు పరిపాలన అనేది ఎలా ఉండేదో. సో ఆ ఇద్దరి మధ్యలో తేడా ఏంటి? అసలు సింపుల్. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మొన్నటిదాకా ముఖ్యమంత్రి, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయానికి చూసుకుంటే 2 సార్లు ముఖ్యమంత్రి అప్పటికి. సో 1996 నుంచి 2004 దాకా 9 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా చేశారు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, అంటే 2004 to 2009 ఏమో రాజశేఖర రెడ్డి గారు. సో అంతకుముందు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనే పేరు మనకు చెప్పగానే గుర్తొచ్చేటటువంటి ఒక్క పథకం కూడా లేదు. ఇదిగోండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఈయన వచ్చినాక ఒక పథకం అన్నా ఏంటి ఆయన పేరు చెప్తే ఒక పథకం అన్నా గుర్తొచ్చిద్దా? లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఏదైతే 104, జలయజ్ఞం, సో ఇవన్నీ ఇట్లా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్తు, ఇలా లైన్గా మనకు అన్నీ గుర్తొస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఒక వెన్నుపోటు తప్ప ఏమన్నా గుర్తొస్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వెన్నుపోటు పడితే అధికారంలోకి రాలా. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చాడు కేంద్రంలో 2 సార్లు, ఒకసారి కాదు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఏదైతే 1996లో రామారావు గారి మీద చెప్పులు వేయించి, సో ఆయన పార్టీని లాక్కొని, ఆయన జెండాని లాక్కొని, ఆయన బ్యాంక్ అకౌంట్స్ని అన్నింటిని ఆ పార్టీకి సంబంధాన్ని లాక్కొని అధికారంలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ గెలవడం కోసం ఏదైతే ఎన్డీఏ కూటమి అప్పుడంటే బీజేపీ వీళ్ళందరితో పొత్తుతోనే వెళ్ళి గెలిచాడు. సో కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ మహాకూటముల మెగా కూటముల ఎన్ని కూటములు వచ్చినా సింగిల్గానే ఆయన పోటీ చేసి సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరితో పొత్తు లేకుండానే 2009లో ఆయన మళ్ళీ అధికారంలో తీసుకొని వచ్చాడు. సింపుల్ తేడా. రాజశేఖర రెడ్డి గారు అంటే మాట ఇస్తే మాట తప్పడు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడంటే ఆ మాటను ఎప్పటికీ చేయడం. సింపుల్, వాళ్ళిద్దరికీ ఉన్న తేడా అది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం మహానేత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అంతగా అభిమానించాల్సిన అవసరం ఏంటి? సో అంతగా అభిమానించే విధంగా ఆయన ఏ విధంగా పరిపాలించాడు ఆ టైంలో? సింపుల్ అండి. రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి ఎవరైనా కలిస్తే, సార్ నాకైతే అదృష్టం దొరకలా, నేను అప్పుడు చాలా చిన్నవాడిని, సో చదువుకుంటున్నటువంటి ఏజ్ నాకు అప్పుడు, అంటే దట్టు ఆయన హైదరాబాద్లో ఆ రోజు క్యాంప్ ఆఫీస్ కానీ అంత హెడ్ క్వార్టర్ ఆ రోజు హైదరాబాదు, నేను గుంటూరు జిల్లా నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి గారిని కలిసేటటువంటి అవకాశం నాకు రాలా. రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కలిస్తే ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోరు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపుగా 650 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడంటానికి అదొక ఎగ్జాంపుల్. రెండో అంశం, మహానేత అని రాజశేఖర రెడ్డి గారిని ఎందుకంటారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. సో ఆయన ఎవరినైనా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాకుండా అందరి వాడిగా ముద్రపడ్డాడు. సో అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి సాయం అడిగినా కూడా అది మంచి జెన్యూనిటీ చేయగలిగిన సాయం అయితే ఖచ్చితంగా చేసేవాడు. అది తెలుగుదేశం వాళ్ళు అడిగారా ఇంకొకళ్ళు అడిగారా అని కాదు. అందుకనే రాజశేఖర రెడ్డి గారిని మహానాయకుడు అన్నారు. సో ఈ రోజున్న నాయకుల్లో ఎవరైతే బతుకున్నటువంటి నాయకులు కానీ చనిపోయినటువంటి నాయకులు కానీ అనేక మంది ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళని కానీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మహానేత అనేటటువంటి వ్యక్తిగా ముద్ర కేవలం రాజశేఖర రెడ్డి గారికే ఉంది. సో రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేశారు. ఎందుకంటే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లో అంటే ఆ పిల్లాడినో బతికిస్తే సో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని బతికించినటువంటి వ్యక్తి ఏమవుతాడు? మనకు దేవుడు అవుతాడు. సో అందుకని ఆయన మహానాయకుడు అయ్యాడు. సో ఆయన లేపటం అనేది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని అంశం. ఆయన భౌతికంగా మనకు దూరమైనా కూడా ప్రజల గుండెల్లో అయితే చిరస్థాయిగా మహానాయకుడిగా ఉన్నాడు అనేది క్లియర్. మనం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇంట్లో మనం దేవుడు ఫోటో పక్కన రాజశేఖర గారి ఫోటో పెట్టుకుంటాం. సో అంతగా మనం దేవుడిలాగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తున్నామంటే నిజంగా కూడా అల్టిమేట్ అది రాజశేఖర రెడ్డి గారి క్రెడిటే. అంటే పార్టీతో సంబంధం లేకుండా ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళకి హెల్ప్ వచ్చేవారండి. ఆయన పార్టీకి సంబంధం లేదు. అపోజిషన్ వాళ్ళు వచ్చి ఇదిగోండి మాకు ఈ సాయం చేస్తే
మాకు ఉపయోగపడిద్ది అంటే ఖచ్చితంగా సాయం చేసినటువంటి వ్యక్తి. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి. ఆ రోజు బాలకృష్ణ గారి భార్య పేరు, అందరి పేర్లు అన్ని పత్రికల్లో వచ్చినాయి. సో కానీ రాజశేఖర రెడ్డి గారే దాన్ని బాలకృష్ణ గారి కుటుంబాన్ని కాపాడాడనేది జగమెరిగిన సత్యం. బాలకృష్ణ గారు ఎవరు? తెలుగుదేశం పార్టీ. సో కానీ బాలకృష్ణ గారి ఇంట్లో ఆడవాళ్ళని కాపాడాలి, సో ఏది జరిగిందనేది తర్వాత సంగతి అని చెప్పి బాలకృష్ణ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆ రోజు కాపాడింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారే కదా. ఇంకో వ్యక్తి ఇది చేస్తాడో చేయడు కదా. కానీ అది వాళ్ళు నిలుపుకోలేదు దానిగా.